ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారు, పై అధికారులు ఈ అధికారులను అరిచారు. మరి ఈ అధికారులు చూసుకుంటున్నారు. దీనిలో నాకు ఎలాంటి ప్రమేయం లేదు. ఇన్ని సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఎక్కడా కూడా ఎవరు జోలికి వెళ్ళాలా. నాకు సంబంధం లేని విషయం ఇది. కాబట్టి క్లారిటీగా చెప్తున్నాను. మీరే విన్నారు. ప్రెస్ మీట్లో అపోజిషన్ పార్టీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడారో విన్నారు. ఆ వినిన తర్వాత పై అధికారులు వీళ్ళకి ప్రసిద్ధించారు. వీళ్ళ పని వీళ్ళు చేస్తున్నారు, కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు. బాయ్స్ స్కూల్లో తప్పుడు పత్రాలు ఇచ్చారు. దాని విషయంలో కూడా మనం అరెస్ట్ చేయించాం ఎంఆర్ఓని. కాబట్టి అలాంటి ఆక్రమణలు ఉంటే మాత్రం అధికారులు అందులో చూసుకుంటారు. ఆక్రమణ జరగలేదని చెప్తున్నాం. మనం కూడా మనమే ప్రోత్సహించడం లేదు, మనకి ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి ఇంకా కూడా ఉన్నాయి. ఎందుకంటే కొన్ని డాక్యుమెంట్లు గతంలో చేసినట్టు కూడా తయారు చేసి ఇప్పుడు అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. నేను నిన్న కూడా చూశాను. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. నన్ను చూసి దానుకుంటున్నారు. దానుకోవాల్సిన అవసరం ఏంది? రైట్ ట్రయల్గా ఆయన రైట్ ఉంటే రావచ్చు. ఆడికి వెళ్ళి అధికారులకు మాయమాటలు చెప్పి, అంటే గతంలో ఎప్పుడో వాళ్ళ మామూలు ఎవరో వీఆర్ఓలో ఉన్నప్పుడు పేపర్లు పుట్టించి, ఆ తర్వాత ఎంఆర్ఓలు రిటైర్డ్ అయిన వాళ్ళు వాళ్ళ దగ్గర పేపర్లు పుట్టించి తిరుగుతూ ఉన్నారు. అవి ఏవి కూడా చెల్లవు. ఖచ్చితంగా వెంకటగిరిలో ఆక్రమణ జరిగితే ఒప్పుకునే ప్రసక్తే లేదు. కాబట్టి బాయ్స్ స్కూల్స్, ఆ స్కూల్ని కూడా స్కూల్ చల్లని కూడా ఆక్రమించాలని చూస్తున్నారు. కాబట్టి క్లారిటీగా ఉన్నాం. గతంలో కూడా మీరు చూశారు, మంత్రి రాజలక్ష్మి టైంలో ఇదే గ్రౌండ్ని ఆక్షన్ పెట్టారు. ఎవరు వెంకటగిరి ప్రజలు అడిగారు ఆక్షన్ పెట్టమని? ఎవరికైనా డబ్బులు కావాల్సి వచ్చిందా? ఎందుకు పెట్టాల్సి వచ్చింది? టౌన్లో అది ఒక ఆర్ట్ గుండికాయలాగా, అలాంటి దాన్ని ఆక్షన్ పెట్టి చేస్తే అప్పుడు నేను కొత్తగా ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం వచ్చి ఆపి, ఇప్పటికి కూడా 16 మంది దానిలో ఆక్షన్ పాడినారు. వాళ్ళకు కూడా ఇంతవరకు డిసైడ్ చేయలే. ఎందుకంటే వాళ్ళ మధ్యలో పాడున్నారు. అవి ఇచ్చేదానికి కుదరదని చెప్పి పెట్టాం. దాన్ని కూడా ఒకరోజు అధికారులను కూర్చోబెట్టుకొని ఆ పాడిన వరకు ఎక్కడ ఇవ్వాలనేది కూడా చూసి వాళ్ళకి డిసైడ్ చేస్తాం. అంటే వెంకటగిరిలో అంతలా సైటు పోతే రాదు. అసలు ఎవరికి కావాల్సి వచ్చిన డబ్బులు అంటే భాగాలు పంచుకున్నారు. ఒక ఎకరా ఒకళ్ళకి, కొర అమ్మిన వాళ్ళకి అమ్ముకోవచ్చు. ఆక్షన్లో ఒక ఎకరా ఇచ్చేయాలి, నాకు నా ఎకరా నాది, కొరవ మీరు అమ్ముకోండి. అది అలాంటివి జరగవు. నా టైంలో ప్రశాంతంగా ప్రజలు ఉన్నారు, నన్ను నమ్మారు. ఆ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా పనిచేస్తానని చెప్పి తెలియజేస్తాను.